సచ్చిన పామును కొట్టేదానికి అందరూ బంట్లే అన్నట్టు బీదోడు తీసుకున్న బాకీ నసూలు చేసేదానికి అందరు బ్యాంకోళ్ళు బాహుబలిలే అవుతారు. కోట్ల కోట్లు లోన్ తీసుకొని కట్టకుండా కండ్ల ముంగట్నే ఖరీదైన కార్లలో తిరుగుతుంటే కండ్లద్దాలు పెట్టుకున్న బ్యాంక్ ఆఫీసర్లకు గలు కనిపించరు కావచ్చు. బీదోళ్ళ బిందెలు గుంజుకుపోయి బ్యాంకోళ్ళు ఏమన్నా బిర్లాలు అవుతారా? తలుపులు గుంజుకుపోయి టాటాలు అవుతారా? తిండి లేక ఆళ్ళేడిస్తే తిన్నదరగక మీరేడుస్తున్నారు సార్లు. వెనకమర్ర ఏనుగులు పోయినా మంచిదే గాని ముంగట్కెళ్ళి ముల్క ముళ్ళును కూడా పోనీయను చూడుండ్రాని ముళ్ళు కట్టె పట్టుకొని కోలాటం ఆడిండట వెనకటెవడో. ఈ మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు డిసిసి బ్యాంకుల కథ కూడా గట్లనే ఉన్నది. బ్యాంకుల్లో అప్పులు తీసుకొని కట్టలేదని కొంకనవారి పల్లె ఇండ్ల మీద వాడి చూడుండ్రి ఎసోంటి ఘనకార్యం చేసిండ్రో. ఇంటి తలుపులు, టీవీలు, ప్లాస్టిక్ కుర్చీలు కూడా వాటికొచ్చి ఆఫీసులో పెట్టుకున్నారు. ఈ తలుపులు చూడుండ్రుల్లా ఈ ఇంటికి పెట్టుకున్న వాళ్ళ బగ్గ బలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఆగో ఆ టీవీలు కూడా ఏ కాలం నాటియో ఏందో. వీళ్ళ ఇల్లు సంసారం ఏ పాటిదో పారు చూడుండ్రి. మరి వీటిని గుంజుకొచ్చిండ్రు గాని అమ్ముకుంటే పావులు వస్తుందా లేకపోతే దాంతో అప్పు తీరుతుందా? గిట్లా నలుగుట్ల ఇజ్జత్ తీసినట్టు చేస్తే నాదని అనిపించి ఎవరన్నా పానం తీసుకుంటే ఏం చేస్తారు? వీళ్ళ ఇగురం ఇల్లాలక ఈ కాలం చక్కగాక వ్యవసాయం చక్కగా లేక వాళ్ళు బతికేదే కష్టమైపాయే. ఇక అప్పులు ఎడ తెరుపుతారు? నిమ్మలంగా కట్టకపోయినరా? గా బలిసినోళ్ళు కోట్లు ముంచితే ఇగిలించుకుంటూ చూసే ఈ బ్యాంక్ ఆఫీసర్లు ఈ పేదోళ్ళ మీదనైతే ఎట్లా కావరం చూపెడుతున్నారు. అందుకే చూసి ఇంటికొచ్చిన ఆఫీసర్ల మీద ఊరోళ్ళందరూ కలిసి ఈపులు సాఫ్ చేస్తామని చూసే వరకు కాళ్ళకిగురం చెప్పుకొని తప్పించుకున్నారట. అంటే రోగం కొద్ది మంది వేస్తేనే వాళ్ళ తిక్క తిరిగింది అన్నట్టు.